హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాంతా వర్క్ చూపిస్తున్నాను. దాంట్లోనే ఫిష్ బోన్, కాంతా వర్క్ అండ్ ఫిష్ బోన్ కాంబినేషన్లో ఒక వర్క్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో నా పేరు వచ్చేసి శ్రీదేవి రెడ్డి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక బెల్ గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది తొందరగా వస్తుందన్నమాట. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కాంతా వర్క్, ఫిష్ బోన్ వర్క్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. ఒక రౌండ్ చిన్న సర్కిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇంట్లో వేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఇలా కరెక్ట్గా రెండు ఫస్ట్ ఆపోజిట్ పెట్టుకోవాలి, తర్వాత ఈ సైడ్ పెట్టుకోవాలి. అంటే మొత్తం ఒక ప్లేస్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటి మధ్యలో ఒక చిన్న ఐడియా కోసం చూపిస్తున్నాను నేను మీకు. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఒక చిన్న మొగ్గలాగా ఇలా తిప్పేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మంచి డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం అనేసి చూపిస్తున్నాను నేను. సో ఇలా వస్తుందన్నమాట మొత్తం వర్క్. ఇప్పుడు వచ్చేసి దీని పక్కన మనము ఇక్కడ ఒకటి సేమ్ ఈక్వల్గా ఒక డాట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఎంత డిజైన్ కావాలి అనుకున్నారో ఫస్ట్ మీరు స్కేల్తోని ఇది చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇది కాంతా వర్క్కు ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్కి వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్కేల్తో మెజర్ చేసుకోవాలి. ఈ బాక్స్ అనేది ఒక బాక్స్ ఎంత వస్తుందో సేమ్ ఈ సైడ్ నుంచి కూడా ఇంకో బాక్స్ ఇలా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను రఫ్గా చూపిస్తున్నాను నేను. ఇలా బాక్స్ అనేది ఇలా డ్రా చేసుకొని మళ్ళీ దీని మధ్యలో ఒక ఫ్లవర్ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం వేసుకోవచ్చు ఇంట్లో కూడా. మనం ఇంట్లో కనుక ఈ డిజైన్ వేసుకుంటే ఇది జస్ట్ ఒక 20 రూపీస్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కాంతా వర్క్ ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ అనమాట, కాటన్ థ్రెడ్. దీని విచ్చుళ్ళు కూడా అనేసి అని అంటారు. నేను ఇప్పుడు ఇది వచ్చేసి 3 వరుసలు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కాంతా వర్క్ చూపిస్తాను. కాంతా వర్క్ వచ్చేసి మనము ఒక పోగు తీసుకోవాలి, ఒక పోగు వదిలేయాలి. అలా స్టార్ట్ అవుతుందన్నమాట. జస్ట్ ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇంతే. మనము ఒకటి పోగు పైకి కనిపిస్తుంది, ఇంకో పోగు అనేది కిందికి కనిపిస్తుంది. మనం వేసుకునే డిజైన్ బట్టి తెలుస్తుంది అన్నమాట. సో ఇలా ఇది ఆల్మోస్ట్ కుట్టడము వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పోగు తీసుకోవడము, ఒక పోగు ఇలా వదిలేసేయడం అన్నమాట. అంతే. కిందకి తీసేసుకుంటే అయిపోతుంది. ఇంతే అండి కాంతా వర్క్ వచ్చేసి. మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ పెట్టండి, నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్గా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి సేమ్ మళ్ళీ కాంట్రాస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫిష్ బోన్ వర్క్కు సేమ్ 3 వరుసల దారం తీసుకున్నాను. ఇవి చాలా చిన్న ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఈ వర్క్ అనేది.
ఇలా ఒక్కొక్కటి కూడా బిట్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. బిట్స్ లాగా వేసుకుంటే అయితే 1 or 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి. సో ఇంతే అండి, చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం డిజైన్ బట్టి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫిష్ బోన్ వర్క్ చూసాం కదా. ఒకవేళ మీకు ఇది సరిగ్గా అర్థం కాకపోతే శ్రీదేవి రెడ్డి అండ్ ఫిష్ బోన్ వర్క్ అని కొడితే మీకు వచ్చేసేస్తుంది ఆ వర్క్ కూడా. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే. సో ఇంతే అన్నమాట. సో ఇలా కుట్టేసేస్తే సరిపోతుంది. అదే సో ఇంతే అండి. ఈ ఫిష్ బోన్ వర్క్ అనేది కాంతా వర్క్ అండ్ ఫిష్ బోన్ వర్క్ చూపిస్తున్నాను కాబట్టి సో ఇది చూపిస్తున్నాను. ఈ మధ్యలో వచ్చేసి మనము ఏదైనా కుందనైనా కుట్టుకోవచ్చు. సో కొంచెం నేను హార్డ్గా ఉంటుంది అనేసి నేను ఇదే సేమ్ కలర్తోని ఒక ఇంటూ లాగా దీన్ని కవర్ చేసేసాను నేను కుట్టుకున్న బ్లౌజ్కి. సో ఒక ఇంటూ లాగా వేసేస్తే కవర్ అయిపోతుంది. ఇది వచ్చేసి కాంతా వర్క్, ఇది వచ్చేసి కాంతా వర్క్ అనమాట. ఇది వచ్చేసి ఫిష్ బోన్ వర్క్. నేను శారీ కలర్ బేస్ తీసుకొని ఇది అనేది కుట్టాను. ఓన్లీ 2 కలర్స్తోని కుట్టాను అనమాట. దీంట్లో ఇష్టం ఉంటే చాలా కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఆల్ ఓవరు. సో మనం ఎలా మ్యాచ్ చేసుకోవాలనుకుంటే ప్లెయిన్ శారీస్కి ఇట్లా ఆల్ ఓవర్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువ ప్రింటెడ్ అట్లాంటి శారీస్కి జస్ట్ నెక్ వరకు వేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది అనమాట. సో అవి కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కాంతా వర్క్ ఎలా ఉంది, ఫిష్ బోన్ వర్క్ అయితే ఆల్రెడీ చూపించాను. సో ఇవైతే మ్యాక్సిమం చాలా సింపుల్ బేసిక్ కుట్లు అనమాట. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఒక బ్లౌజ్ వచ్చేసి సింపుల్ డిజైన్ వేసుకున్నట్టయితే 2-3 డేస్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ.